మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు ఈ సంవత్సరం చూస్తున్నాము. ఈ సంవత్సరం వారికి మే 14 వరకు అష్టమంలో గురువు, నవమం అంటే 9 ఇంటికి బృహస్పతి వస్తున్నాడు. అలాగే శనీశ్వరుడు 6 ఇంట ఉంటున్నాడు. 3, 6, 11 ఇది శనీశ్వర యొక్క చాలా మంచి ఫలితాలు. ఏ కార్యమైనా కానీ ఈ సంవత్సరం వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. చిన్న పని ఏదైనా అంటే మట్టి ముడితే బంగారం అవుతుందన్న మాదిరిగా నడుస్తుంది. అలాగని మట్టి ముట్టే బంగారం అవుతుందా గురుగారు అని చెప్పడవుతూ అంటే ఏ పనైనా కానీ సజావుగా సులువుగా ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని రకాల కార్యక్రమాలు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ఈ తులారాశి రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం చాలా బాగా కనబడుతున్నాయమ్మా. అలాగే వారికి ఆదాయము ఈ సంవత్సరం 11 అయితే ఖర్చు 5. ఇద్దరు పూజించేవారు, ఇద్దరు అవమానించేవారు. విశ్రమంగా ఉంటుంది. అలాగే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతిని మనుగడను సాధిస్తారు. వీరి వల్ల సమాజంలో కూడా అందరికీ లాభదాయకంగా ఉంటుందమ్మా ఈ సంవత్సరం తులారాశి వారికి. సో వీళ్ళకి ఎలాంటి పరిహారం ఏమైనా అవసరమా? పరిహారము ఏమి అవసరం లేదు, కానీ దైవ చింతన చేస్తూ అలాగే మీ యొక్క తల్లిదండ్రులను పెద్దలను గౌరవం చేస్తూ అందరిలో తలలో నాలుగు ఉంటూ అందరినీ అంటే మాకేమీ లేదన్నా కానీ లేని వారికి మనము సహాయం చేయడం అనేది ఒక పని. సమాజంలో ఎంతమంది అందరూ మంచిగా ఉండాలని చెప్పడానికి లేదు. కాబట్టి మనకు చాతనంత సేవా దృక్పథంతో మనం సేవ చేసుకోవడం. సేవ అంటే ఏమిటయ్యా అంటే ఇక్కడ పిల్లలు చదువుకుంటానేటువంటి కొందరికి విద్యావంతులు కావాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. కానీ వారి దగ్గర కొంతమందికి డబ్బు ఉండకపోవచ్చు, తల్లిదండ్రుల సహకారం ఉండకపోవచ్చు. అట్లాంటి వారికి మనం సహకారం చేయవచ్చు. లేదా పేదలకు అన్నదానం చేయవచ్చు. లేదా దేవాలయాలు అభివృద్ధి కోసం అక్కడ యజ్ఞయాగాదిలో మనం దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను మరి జన్మలో అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మంచి ఫలితాలకు ఇది మనకు ఒక నాంది పలుకుతుంది.